సంఘమందరికీ నా యొక్క వందనాలు. నా జీవితంలో ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని సంఘం ఎదుట సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. యాక్చువల్లీ ఐ ఫియర్ టు షేర్ మై టెస్టిమనీ. ఎందుకనంటే ప్రభు కంటే ఎక్కువ నా గురించి నేను ఎక్కడ గొప్ప చెప్పుకుంటానని. కాకపోతే ఎండ్ ఆఫ్ ది టెస్టిమనీ వాట్ ఏ సేవియర్ వీ హ్యావ్ అని ప్రభువుని స్తుతించాలని నా యొక్క ఆ ఉద్దేశంతో నేను చెప్పాలని ఆశపడుతున్నా. కానీ శ్యామ్ గుర్తుండాలని, ఎక్కడైనా నా గురించి ఎక్కువగా చెప్పుకుంటే శ్యామ్ కూడా అలాంటి పాపే అర్థం చేసుకొని నన్ను క్షమించండి. నేను నా 7th క్లాస్ నుండి చర్చ్కి వెళ్ళడం ప్రారంభించాను. అయితే నా 10th క్లాస్లో మా మమ్మీ డాడీ బలవంతం వల్ల మేము ముగ్గురం అన్నదమ్ములం. సో ముగ్గురికి ఒకే రోజు బాప్తిసం ఇచ్చారనమాట. యాక్చువల్ అంతకుముందు డే నేను తీసుకొని ఏడిచాను, కానీ నెక్స్ట్ డే ఏమైంది అంటే మా తల్లిదండ్రులే గెలిచారు. సో వాళ్ళ అభిప్రాయం బట్టి నాకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. సో ఎందుకు వాళ్ళు ఇచ్చారనంటే, అంటే వాళ్ళ ఉద్దేశం కూడా పేరెంట్స్ జనరల్గా చూసుకున్నట్టు ఎలా ఉంటారంటే, బాప్తిసం ఇస్తే పాపం చేయకుండా ఉంటాడు, బుద్ధిగా బతుకుతాడు అన్న ఉద్దేశంతో. నా అభిప్రాయం కూడా అదే ఉండే, ఎక్కడ బుద్ధిగా బతకాల్సి వస్తుంది. సో బాప్తిసం తర్వాత అంతకుముందు తర్వాత కూడా నా లైఫ్ సేమ్గా ఉండింది అనమాట. నేను అంతకుముందు ఎలా అంటే పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ ఉండేది కాదు. అలాగే అంతకుముందు జీవితం తర్వాత జీవితం ఎలా అంటే నా తలంపులు పాపంతో నిండిపోయి, నా చూపులు కామంతో, నా హృదయము దుష్టంతో మునుపు ఉన్నట్టే ఆ తర్వాత ఉండింది. అయితే ఎలా అంటే తల్లిదండ్రుల మాట వినని కుమారుడిగా, అవిధేయుడిగా, చెడు స్నేహాలు తిరుగుతూ నా హృదయం పాడైపోయింది అనమాట. ఆ తర్వాత 2011 ఆ టైం నుండి నేను సతీష్ కుమార్ చర్చ్కి, కల్వరికి, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అయితే ఏంటి అని అంటే ఇక్కడ బోధలు విన్నా కానీ అన్ని చోట్ల ప్రకటించేది ఏంటంటే మోరలిజం. సో నేను వింటూ వస్తున్నా, కానీ ఎక్కడ కూడా ఏంటి అని అంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, పాపం చేయకుండా పరిశుద్ధంగా మనం బ్రతకం, దేవుడు సాయం చేస్తాడు, ఇది ఇక్కడి వరకే. సువార్త ప్రకటించినా కానీ అది సంపూర్ణంగా సువార్త ప్రకటించేవారు కాదన్నమాట. సో నాకు ఏంటి అని అంటే నేను పరిశుద్ధంగా జీవించాలని చాలా ఎక్స్ట్రీమ్ థింగ్స్ చేశాను. లైక్ గంటలతో ప్రార్థన చేసేవాడిని, వాక్యం చదివేవాడిని, ఒక అంటే కాంటెక్స్ట్గా ఏముంది బైబుల్లో అని చూసుకోకుండా మంత్లీ ఒకసారి బైబిల్ చదవడము, 2 monthsకి ఒకసారి బైబిల్ చదవడము, కంప్లీట్ ఆదికాండం టు ప్రకటన వరకు అలా చదువుతూ ఎలా అంటే ఇంకా కొన్నిసార్లు అంటే ఇలా అయినా దేవుడు ప్రార్థన వింటాడేమో అని కంకర మీద కూడా మోకరించి ప్రార్థన చేసిన రోజులు కూడా, ఇంకా స్ట్రిక్ట్ ఫాస్టింగ్స్ కూడా చేసేవాడు. కానీ ఎంత చేసినా నా హృదయంలో మాత్రం మార్పు లేదు. అయితే నేను ఏంటి అని అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండేది. దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నానో లేదు అని అంటే నా సెల్ఫ్ రైచియస్నెస్, నా స్వనీతిని బట్టి నేను ఎంతో కొంత సంతోషిస్తూ ఉండేవాడిని. కానీ అది దేవుడు ఇచ్చిన ట్రూ జాయ్ మాత్రం కాదు. అయితే 2012లో మా మమ్మీని బలవంతం చేసి నేను ఏం చేశానంటే ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను అనమాట. అయితే మా పెద్దన్నయ్య ఎన్ఐటి రూర్కెలాలో ఎంటెక్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళకు అప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు మనకున్నంత లేదనమాట. సో వాళ్ళకు అప్పుడు ఏంటి అని అంటే ఎవ్రీ రూమ్కి ఇంటర్నెట్ ఫ్రీ అవైలబిలిటీ ఉండేది. ఉన్నప్పుడు తను ఏం చేశాడనంటే తన ల్యాప్టాప్లో క్రిస్టియన్ మూవీస్, కొన్ని క్రిస్టియన్ సర్మన్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు. కానీ ఇంటికి వచ్చినప్పుడు నేనేం చేశానంటే నా మొబైల్లోకి అవన్నీ 3GBకి కన్వర్ట్ చేసుకొని మొబైల్స్ అనే కొన్ని సర్మన్స్ నా మొబైల్లో వేసుకున్నాను. 2012 అది వేశాను. 2013లో ఆఫ్టర్ ఇయర్ నేను అందులో ఒక పాల్ వాషర్ సర్మర్ ఉండేది, వాట్ ఈజ్ సాల్వేషన్ అని. ఈ టైం అంతా నేను స్ట్రగుల్ అవుతున్నాను. లైక్ నేను పరిశుద్ధంగా జీవించాలి, కానీ నా వల్ల అయితలేదు, నేను జీవించలేకపోతున్నా, స్ట్రగుల్ అవుతున్నా, ప్రార్థన చేయడము, వాక్యం చదవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ
ఆ హోలీనెస్ అనేది, ఆ ట్రూ జాయ్ అనేది నాలో లేదనమాట. అయితే పాల్ వాషర్ వాట్ ఈస్ సాల్వేషన్ అనే మెసేజ్ విన్నాను. అందులో నేను కొంచెం అది చదువుతాను ఏంటి అనేది. 2 minutes సర్మన్, అలా ఒక 5-6 సర్మన్స్ ఉండే, అందులో ఇదొక సర్మన్ అనమాట. At this moment, God commands all men to repent and believe that today is the day of salvation, that you are to flee from the wrath, to come to free from the law of Moses that condemns you into the city of refuge, who is Jesus Christ our Lord. Run to him. Repentance is simply giving up, to stop fighting against God and to stop attempting to gain our own salvation through your own works, to literally give up and fall upon Christ. That is salvation. Nothing in my hands I bring, simply to the cross I cling at. So ఇక్కడ ఏంటి అని అంటే, స్టాప్ అటెంప్టింగ్ టు గెయిన్ యువర్ ఓన్ సాల్వేషన్ త్రూ యువర్ ఓన్ వర్క్స్ అని. సో అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఆ అండర్స్టాండింగ్ ఇచ్చాడు అనమాట. సో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. దేవుడు అలా ఆ సర్మన్స్ అన్ని ఒక రోజు అని కాదు, కంటిన్యూస్ గా డే బై డే వింటుంటారు. ఎవ్రీ డే మై హార్ట్ ఇస్ టు బ్రేక్ అనమాట. సో దేవుడు ఆ సువార్తను అర్థమయ్యేలా, అర్థవంతంగా నేను అర్థం చేసుకుని దేవుడు సాయం చేస్తూ వచ్చారు. అప్పటి వరకు ఇంకో సర్మన్ లో కూడా, అదే పాల్ వాషర్ సర్మన్ లో కూడా ఏమంటారంటే, నీ ఓన్ జాయ్ గురించి, సాటిస్ఫాక్షన్ గురించి చెప్తూ ఏమంటారు అని అంటే, నువ్వు ఈరోజు నువ్వు చేసే ప్రార్థన వాక్యము నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కానీ అది ఏంటి అని అంటే ఐడాలట్రీ, అది విగ్రహారాధన అంటాడు అన్నమాట. సో నీ సోర్స్ ఆఫ్ జాయ్ ఎవరు అని అంటే నువ్వే, గాడ్ కాదు. సో దెన్ ఐ రియలైజ్ అండ్ రిపెంట్ అవ్వడానికి దేవుడు సాయం చేశారు. అప్పుడు 2013లో దేవుడు నన్ను సేవ్ చేశారు అన్నమాట. ఆ తర్వాత నా లైఫ్ అది వరకు అంతకు ముందుకు చాలా చేంజెస్ జరిగాయి. ఎలా అంటే, ఎస్పెషల్లీ దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆశను దేవుడు నాలో పెట్టాడు, ఆయన గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలని. సో ఆ క్రమంలో ఇన్ 2014 ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు రిఫార్మ్డ్ థియాలజీ. ఇలా ఉంటున్నప్పుడు ఎక్కడో కొంచెం ఎంతో కొంత సత్యవాక్యాన్ని అనేక చర్చెస్ కూడా తిరిగాను నేను, కానీ ఎక్కడ కూడా 95% అన్ని కరిస్మాటిక్ చర్చెసే ఉండేది. సో నా హార్ట్ని వాక్యంతో కానీ, ఫెలోషిప్తో కానీ, వర్డ్తో ఫిల్ చేసుకోవడానికి ఎక్కడ దొరకలేదన్నమాట. 2016లో ఎప్పుడైతే జియో లాంచ్ అయిందో అప్పుడు నేను కూడా ఫ్రీ సిమ్ తీసుకున్నప్పుడు ఎలా అంటే ఆశిస్ ప్రో సర్మన్స్ ఉండేది. సో అవి కంటిన్యూస్గా వినడానికి, అలాగే స్టీలాసన్ వాళ్ళది ఎవ్రీ థర్స్డే, వన్ ప్యాషన్ మినిస్ట్రీస్ వాళ్ళది బైబిల్ స్టడీ ఉండేది. సో దానికి ఆన్లైన్లో అటెండ్ అవుతూ ఉండేవారు. అలా దేవుడు ఎలా అంటే, ఆయన గురించి నేర్చుకోవాలనే ఆశ. అప్పటి వరకు నా పాత లైఫ్లో ఎలా అంటే, ద థింగ్స్ విచ్ ఐ యూజ్డ్ టు లవ్, వేటినైతే నేను ప్రేమించేవాడినో వాటిని అసహించుకునే మనసును దేవుడు నాకు ఇచ్చాడు అన్నమాట. దేవుని ఎక్కువ ప్రేమించాలని, ఆయన వాక్యం చదవాలని, ఆయన బిడ్డలతో, సంఘంతో గడపాలనే ఆశను, ఆ మనసును దేవుడు నాలో పెట్టాడు. అయితే నేను డిసోబీడియంట్ గా, నా పేరెంట్స్ డిసోబీడియంట్ గా ఉన్నప్పుడు దాని విషయంలో కూడా రిపెంట్ అవ్వడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చారనమాట. సో లవ్ టువర్డ్స్ హిస్ వర్డ్ అండ్ ఫెలోషిప్ అండ్ లవ్ టువర్డ్ గాడ్లీ మెన్ అనేది దేవుడు నా మనసులో పెట్టాడు. అలా యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని మార్చారు. ఈ క్రమంలో నేను ఫెలోషిప్స్ కొరకు చాలా చూస్తున్నప్పుడు యుఎస్ఐతో కొందరితో పరిచయం ఏర్పడడానికి దేవుడు సాయం చేస్తారు. అలా వారితో కూడా ఒక మంచి ఫెలోషిప్ కొనసాగడానికి దేవుడు నాకు సాయం చేశారు. ఇలా ఉంటున్నప్పుడు నేను రిఫార్మ్డ్ చర్చ్ కొరకు చాలా ప్రే చేస్తున్నాను. ఏదైనా ఉంటే హైదరాబాద్లో ఉందని, తెలుగు చర్చెస్ ఉన్నాయని విన్నాను, కానీ నాకు కూడా లోకల్లో నిజామాబాద్లో కానీ ఆర్మూర్ అనుకున్నాను, నాకు కూడా లోకల్లో ఉంటే బాగుండు అన్న ఆశ చాలా ఉండేది. దాని గురించి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. అయితే లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 1 year అయిపోయింది. అశోక్ అన్న ఐఎం మీట్లో కలిసినప్పుడు నాకు ఆ బ్లెస్ యొక్క యుఎస్ఐ ద్వారా పరిచయం అనమాట. అక్క చర్చ్కి ఇక్కడ వెళ్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు, ఇలా ఈస్ట్ ఫ్యూజన్ వన్ మినిస్ట్రీస్ నిజామాబాద్లో ఉంటుంది, వెళ్తున్నామన్నా. సరే అని ఒకసారి వెళ్దామని అప్పుడు నేను వచ్చాను. అలా ఈ చర్చ్కి అటాచ్ కావడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాను.
సో ఈ 1 year లో స్పిరిచువల్ గా ఎదగడానికి, వాక్యాన్ని క్రమంగా చదువుకోవడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చారు. సంఘం ద్వారా ఆ ఫెలోషిప్ ని దేవుడు ఇచ్చారు. సో ఎలా అంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ ఫెలోషిప్ లో మేము గ్రో కావడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. అప్రాక్సిమేట్లీ ఇంకొక ఈవెన్ బుక్ రీడింగ్ విషయంలో కూడా అనేక విషయాలు, దేవుని సారభౌత్వం విషయంలో అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. అలాగే అంటే ఈరోజు నేను బాప్తిజం తీసుకున్నాను. అదేంటి శ్యామ్ 2010లోనే, సారీ 10th class లో బాప్తిజం తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు ఎందుకు బాప్తిజం తీసుకున్నాం అంటే, అది లేదు అనంటే ఈ చర్చ్కి వచ్చే వాళ్ళు ఏదైనా కొత్త రూలా, అంటే వచ్చిన వాళ్ళకి కొత్త వస్తే బాప్తిజం ఇస్తారనేది రూలా అని అంటే యానబాప్టిస్ట్ లాగా అదేం కాదు. దట్స్ లార్డ్ కన్విక్టెడ్ మీ లాస్ట్ ఒక 3-4 years నుండి. అది నా మనసులో ఉందన్నమాట. నేను రక్షింపబడక ముందు మరి నేను బాప్తిజం తీసుకున్నా. కానీ అదేంటి అని అంటే, నమ్మి బాప్తిజం ముందు మరి వాక్యం చెప్తుందంటే నేను ఇలా చేశాను అని. సో తర్వాత ఈ విషయంలో నా మనసులో ఇది ఉండేది, నేను షేర్ చేసుకోవాలి. కానీ యశ్వంత్ బ్రదర్ ఒకసారి షేర్ చేసుకున్నప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. ఆ మనసును దేవుడు నాకు ఇచ్చారు, నేను బాప్తిజం తీసుకోవాలని. సో ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ రీబాప్తిజం. యాక్చువల్లీ దిస్ ఈజ్ యాక్చువల్లీ బాప్తిజం. సో డోంట్ కాల్ ఇట్ యాజ్ రీబాప్తిజం. సో యాక్చువల్లీ ఐ టుక్ యాక్చువల్ బాప్తిజం టుడే. సో అలాగూ దేవుడు నాకు సాయం చేస్తూ ఈ 1 year లో సంఘంలో గ్రో కావడానికి, అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. ఐ థ్యాంక్ టు గాడ్ అండ్ థ్యాంక్ టు ది SU అండ్ నిజామాబాద్ బైబిల్ చర్చ్ ఎల్డర్స్ అండ్ చర్చ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి, నా ఆత్మీయ జీవితం గురించి, నా స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రేర్ చేయండి. ఈ ఇయర్లోనే ఏంటి నా పెళ్ళి కూడా సెట్ అయింది. సో దాని విషయాన్ని క్లారిటీ. సో ఆ వెడ్డింగ్ కూడా గాడ్ హానరింగ్, క్రైస్ట్ హానరింగ్ లాగా ఉండడానికి, నా మ్యారేజ్ క్రైస్ట్ సెంటర్డ్ గా ఉండడానికి ప్రేర్ చేయండి. మేబీ ఇఫ్ గాడ్స్ విల్లింగ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము. Pray for my spiritual growth and my marriage. Thank you so much.